ఆర్థోపెడిక్ ఆడియన్స్ అంటే బోన్స్ జాయింట్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి స్కిన్ డాక్టర్ తో ఏం పని అని చెప్పి అనుకుంటా ఉంటాం. బట్ దట్ ఈస్ నాట్ రైట్. ఎందుకంటే నేను ఫీల్ అయింది స్కిన్ లో ఒక్కొక్కసారి ఏదన్నా ప్రాబ్లం, మే బి ఏ స్మాల్ ర్యాష్, ఎలర్జీ ఆర్ సమ్ స్మాల్ ప్రాబ్లం, అది ఒక్కొక్కసారి ఫ్యూచర్ లో అదొక డోర్వే మనకి ఇంకొక జబ్బుకి అది ఒక చిన్న సంకేతం చూపిస్తూ ఉంటది. సో స్కిన్నే కదా, ఏదో చిన్న ఎలర్జీయే కదా అని నెగ్లెక్ట్ చేయకుండా దాన్ని మనం కనిపెట్టి దాన్ని అసలు కూలంకుషంగా పరిశీలించి చేస్తే వీ మైట్ ఫైండ్ ఏ బిగ్గర్ డిసీజ్, బిగ్గర్ ప్రాబ్లమ్ ని మనం కనిపెట్టచ్చు. ఇది నా ఫీలింగ్. వాట్ డూ యూ ఫీల్ మేడం? మీరేమనుకుంటారు? ఎస్ సార్, తప్పకుండా. స్కిన్ ఈస్ ద లార్జెస్ట్ ఆర్గన్ ఆఫ్ ద బాడీ. మనకి ఒక సోరియాసిస్ లాంటి ప్రాబ్లం లో గానీ, ఎస్ఎల్ఈ లాంటి ప్రాబ్లం లో గానీ మనకి క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ముందుగానే కనిపిస్తుంది. సోరియాసిస్ లో అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 to 10 years ముందుగానే మనం దాన్ని సోరియాసిస్ ఫార్మాట్ లో చూడొచ్చు. అప్పుడు సోరియాటిక్ ఆర్థరైటిస్ కి ల్యాండ్ అప్ అవ్వకుండా ప్రివెంట్ చేయొచ్చు. వాళ్ళు ఫాలో అప్ లో ఉండాల్సిన కేసే సార్ ఇది. అంటే కంప్లీట్ గా స్టాపేజ్ అనేది ఉండదు. అందరు అనుకుంటున్నట్టే ఆన్ అండ్ ఆఫ్స్ వస్తూ ఉంటాయి, ఫ్లేర్స్ జరుగుతూ ఉంటాయి సీజనల్ క్లైమేట్స్ వల్ల గానీ, లేకపోతే ఎనీ స్ట్రెస్, ఇన్ఫెక్షన్స్. సో ఇలాంటప్పుడు మా దగ్గరకు వచ్చినప్పుడు మేము అది బాడీలో ఇంకొక మేజర్ ఇన్ఫ్లమేషన్ కి దారి తీయకుండా చెక్ చేసుకుంటూ మీ దగ్గరికి పంపించడం కూడా ఇంపార్టెంట్ అవుతుంది. సోరియాటిక్ ఆర్థరైటిస్ లాంటివి గానీ, లేకపోతే మెటబాలిక్ సిండ్రోమ్ కూడా సోరియాసిస్ వాళ్ళల్లో మోర్ ప్రివలెంట్. అలా చెప్పేది ఏంటంటే ఇప్పుడు కొంతమంది పేషెంట్స్ లో అందరిలోనూ ఫస్ట్ స్కిన్ ప్రాబ్లమ్ తో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ జాయింట్ ప్రాబ్లమ్ తో స్టార్ట్ అవుతారా? మోస్ట్ కేసెస్ లో ఫస్ట్ స్కిన్ కంప్లైంట్స్ స్టార్ట్ అయ్యి ఒక 5 to 10 years తర్వాత ఆర్థరైటిస్ లోకి దిగుతుంది సార్. కొన్ని కేసెస్ లో మాత్రం ఫస్ట్ ఆర్థరైటిస్ లో ప్రెసెంట్ అవుతుంది. నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, మీ ఎక్స్పీరియన్స్ లో మీరు ఎంత మందిని వితౌట్ స్కిన్ లీజన్స్ సోరియాటిక్ ఆర్థరైటిస్ చూసారు? ఈ ప్రశ్న అడిగారు కాబట్టి యాక్చువల్లీ మీరు చెప్పినట్టే ఒక 20 to 30% పేషెంట్స్ మాత్రమే. ఫస్ట్ వాళ్ళు ఏంటంటే దే స్టార్ట్ విత్ ఏంటంటే జాయింట్ పెయిన్స్ తో వస్తూ ఉంటారు మా దగ్గరికి. ఆ తర్వాత ఒక 1 year కి అట్లాగా వాళ్ళకప్పుడు స్కిన్ లీజన్స్ మొదలవుతాయి. అది ఏదన్నా ఇంకా అది అప్పుడు మనకి ర్యాషెస్ వస్తున్నాయేంటి, ఇలా స్కేలింగ్ లో ఉందేంటి, ఇదేదో తేడాగా ఉందని చెప్పి అప్పుడు మేము ఒక డెర్మటాలజీ డాక్టర్ గారి దగ్గర పంపించడం జరుగుతుంది. సో మీరు చెప్పినట్టే మెజారిటీ పేషెంట్స్ కి ఫస్ట్ స్కిన్ ప్రాబ్లమే వస్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ఇన్ఫ్లమేషన్, వాతం, వాపు, లోడ్ అనేది మిగతా అవయవాలకి స్ప్రెడ్ అయ్యి వస్తుంది మీరు చెప్పినట్టే. కాకపోతే ఓన్లీ మైనారిటీ ఆఫ్ పేషెంట్స్ 20 to 30% పేషెంట్స్ లో రివర్స్ అవుతుంది. అంతే కదా మేడం? అవును సార్. సో టెక్నికల్ గా కూడా మనం చదువుకునేటప్పుడు అదే చదువుకుంటాం. 80% ఆఫ్ ద కేసెస్ అరౌండ్ స్కిన్ తో స్టార్ట్ అవుతుంది, తర్వాత ఆర్థరైటిస్ లోకి వెళ్తుంది. 20% లో డైరెక్ట్ ఇన్ఫ్లమేషన్ ఇన్ ద బాడీ కూడా మనం డైరెక్ట్ గా చూడొచ్చు అని. కాకపోతే ఇక్కడ కొన్ని హిడెన్ లొకేషన్స్ ఉన్నాయి సార్ సోరియాసిస్ కి. స్కాల్ప్ లో సోరియాసిస్ ఉండడం, అది మైల్డ్ గా ఉంటే జనరల్ గా దాన్ని డాండ్రఫ్ అనుకుంటారు. ఎందుకంటే రెండు మోర్ ఓవర్ లైక్ కొంచెం ఫ్లేక్స్ లాగా అట్లా ఉంటుంది. బాగా ఎగ్జామిన్ చేస్తే మాత్రమే దీనికి గ్రీజీ ఫ్లేక్స్ అని, దీనికి సిల్వరీ స్కేలింగ్ అని మైల్డ్ కేసెస్ లో అర్థం కాదు సార్ అది. అవును సార్, అవును సార్. ఇంకెక్కడ అలాగే ఇప్పుడు ఈ లేడీస్ ఏంటంటే జనరల్ గా కొంచెం ప్రైవేట్ ఏరియాస్ లో గానీ, లేకపోతే నియర్ అంబిలికల్ జోన్ గానీ ఒక ప్యాచ్ ఉంటే దాన్ని పట్టించుకోరు, చెప్పాలని కూడా ముందుకు రారు. ఇలాంటి హిడెన్ లొకేషన్స్ తర్వాత ఒక సీరియస్ ప్రాబ్లం కి దారి తీయొచ్చు. మెటబాలిక్ సిండ్రోమ్. కరెక్ట్ మేడం. ఎందుకంటే నేను కూడా నోటీస్ చేసింది వాళ్ళకి జుట్టులో లేజన్స్ ఉన్నా, తర్వాత మీరు చెప్పినట్టు ప్రైవేట్ పార్ట్స్ లో ఉన్నా, తర్వాత ఫింగర్స్ ఇన్వాల్వ్ అయినా వాళ్ళకి జాయింట్ సిమ్టమ్స్ యాక్చువల్లీ ఎక్కువ ఉంటాయి. అవును సార్. ఆర్థరైటిస్ సిమ్టమ్స్ అంటే అది అంటే మీరు చెప్పినట్టు వాళ్ళు లేట్ గా ప్రెజెంట్ అవటం వల్ల, లేదంటే వాళ్ళ బాడీలో ఇన్ఫ్లమేషన్ లోడ్ ఎక్కువ అవటం వల్ల, రీజన్ ఏదైనా కావచ్చు. బట్ డెఫినెట్లీ ఆ జోన్స్ లో వచ్చి సోరియాసిస్ ఉంటే వాళ్ళకి సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేది కొంచెం ఎక్కువే ఉంటుంది. అవును సార్. నెయిల్ జాయింట్ కనెక్షన్ అంటాం సార్. సో ఈ నెయిల్ సోరియాసిస్ ఎవరికైతే ఉంటుందో, పిట్టింగ్ అంటే చిన్న చిన్న హోల్స్ లాగా గానీ, లేకపోతే నెయిల్ కొంచెం ఇట్లా బయటకి లెగవడం, ఇదంతా ఏంటంటే ఇండియాలో మన వైపు అంతా
మాన్యువల్ వర్క్స్ చేస్తారు కాబట్టి నెయిల్ ఏదో అయ్యింది అనుకుంటారు, Okay. బట్ దే విల్ నాట్ నో అదొక సిమ్టమ్, ఇక్కడ ఒక సైన్ సోరియాసిస్ లో అని. సో అది చూస్తే అది ఒనైకోలైసిస్ అంటాం మనం, అలా నెయిల్ బెడ్ నుంచి సెపరేట్ అయిపోవడం. ఓకే నెయిల్ దగ్గర ఉన్న ఇన్ఫ్లమేషన్ మనకి డైరెక్ట్లీ లింక్డ్ టు ఈ ఫింగర్ డిజిటల్ ఇంటర్ఫెరెన్జియల్ జాయింట్స్ కాబట్టి మనకు ఆ ఇన్ఫ్లమేషన్ డైరెక్ట్ గా ట్రావెల్ చేసేస్తుందని మనం అవును. ఒకసారి అక్కడ ట్రావెల్ చేస్తే ఇంకా స్లోగా వేరే వేరే జాయింట్స్ కి స్ప్రెడ్ అవటం కూడా గమనిస్తూ ఉంటాం మేడం. అంటే ఈ సోరియాసిస్ లో నేను గమనించింది ఏంటంటే వాళ్ళు ఫస్ట్ ఫింగర్ జాయింట్స్ లో మెయిన్లీ మీరు చెప్పినట్టు ఈ డిజిటల్ ఇంటర్ఫెరెన్జియల్ జాయింట్స్ ఈ చివరి భాగంలో ఈ జాయింట్ లో స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత అప్పుడు ఎక్కువ వాళ్ళు ఏమి పెద్ద ఇబ్బంది పడరు. మన పాపులేషన్, మన ఇండియన్ పాపులేషన్ ఏంటంటే అడాప్ట్ అయిపోతారు. కాకపోతే ఒక్కొక్కసారి వాళ్ళు హిప్ జాయింట్స్, నీ జాయింట్స్ అవి ఎఫెక్ట్ అయిపోయి, లేదంటే స్పైన్ కూడా కొంతమందిలో ఎఫెక్ట్ అవుతుంది. అప్పుడు అది స్పాండైలో ఆర్థ్రోపతి అంటాం. అప్పుడు మాత్రమే వాళ్ళు అసలు నిజంగానే బాబోయ్ ఇది నిజంగానే సీరియస్ ప్రాబ్లం లా ఉందని చెప్పి అప్పుడు ప్రెజెంట్ అవటం కూడా చాలా మందిలో చూస్తూ ఉంటాం. సో స్కిన్ డయాగ్నోసిస్ ఫస్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకుంటే డెఫినెట్లీ ఫ్యూచర్లో ఆర్థరైటిస్ని నివారించగలము. మీరేమంటారు దానికి? అవును సార్, మనము మైల్డ్ గా ఉన్నప్పుడు జనరల్ గా టాపికల్ క్రీమ్స్ ఇస్తూ ఉంటాము, స్టెరాయిడ్స్ కానీ లేకపోతే ఇమ్యూనోమాడ్యులేటర్స్ కానీ వైటమిన్ డి ఎనలాగ్స్ కానీ, ఇంకా కొంచెం మోడరేట్ అయ్యే కొందికి ఫోటోథెరపీ ట్రీట్మెంట్స్. అది కూడా నిజం చెప్పాలంటే స్కిన్ క్లియరెన్స్ గురించే అవుతుంది. కానీ ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది అన్నప్పుడు మనం బాడీలో ఆ ఇన్ఫ్లమేషన్ ఇంకెక్కడికి వెళ్లకుండా ఉండటానికి మనం బయోలాజిక్స్ అనేవి స్టార్ట్ చేస్తాం. ఇంజెక్షన్స్ రూపంలో ఉంటాయి మేడం? లేదు సార్, అంటే టాబ్లెట్స్ రూపంలో కూడా ఇస్తాము. ఇంకా పర్టికులర్ గా అంటే ఇంటర్లూకిన్ 17 ఇన్హిబిటర్స్ అని అలా వెళ్ళినప్పుడు మనం ఇంజెక్షన్స్ కి వెళ్లాల్సి వస్తుంది. లేకపోతే బ్రాడ్ స్పెక్ట్రమ్ అయితే మనకి మిథోట్రెక్సేట్, సైక్లోస్పోరిన్ ఇవన్నీ కూడా ఓరల్ టాబ్లెట్ ఫామ్ లోనే ఉంటాయి. వాటితో మోస్ట్ ఆఫ్ ద ప్రెసెంట్ అయిన వాళ్ళల్లో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ బ్రాడ్ ఇమ్యూనో సప్రెసెంట్స్ తో టేక్ కేర్ అయిపోతూ ఉంటాయి. సరే, మనం సోరియాసిక్ ఆర్థరైటిస్ గురించి మాట్లాడుతున్నాం మేడం. ఇంకా ఏమన్నా ఈ కీళ్లవాతం సంబంధించిన జబ్బుల్లో స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయా? అండ్ వాటికి మనం మాట్లాడుకుంటున్న సోరియాటిక్ ఆర్థరైటిస్ కి మేజర్ సెగ్మెంట్ సోరియాటిక్ ఆర్థరైటిస్. ఇది పదం వినటానికి కూడా సోరియాసిస్ ఆర్థరైటిస్ ఇది చాలా క్లియర్ గా ఉంది. సో స్కిన్ ప్రాబ్లం ఉంటది, జాయింట్ ప్రాబ్లం ఉంటది, ఇది అందరికీ తెలిసిపోతుంది. బట్ ఇంకా ఏమన్నా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్నాయా? స్కిన్ ప్రాబ్లమ్స్ తో వస్తారా? అండ్ అలా వస్తే కనుక దానికి దీనికి తేడా ఎలా ఉంటది? ఇప్పుడు ఎస్ఎల్ఈ ఉందనుకోండి సార్, బటర్ఫ్లై ర్యాష్ అని చెప్పి బుగ్గల మీద ఈ బ్లష్ వేసుకునే ఏరియాలో రెడ్నెస్ లాగా అట్లా వస్తూ ఉంటది. అలాగే రేనాట్స్ ఫినామినాన్ అని చూస్తాము, రుమటాయిడ్ ఆర్థరైటిస్, వీళ్ళు కూడా మనకి ఫింగర్ జాయింట్ స్వెల్లింగ్స్ తో వస్తూ ఉంటారు. రేనాట్స్ ఫినామినాన్ ప్రసారం తగ్గిపోయి అంటే ఈ చేతి వేళ్ళకి కాళ్ళ వేళ్ళకి రక్త ప్రసారం కలర్ చేంజెస్ వచ్చేస్తూ ఉంటాయి. అలాగే ఎస్ఎల్ఈ లో మళ్ళీ డిఎల్ఈ అని డిస్కాయిడ్ లూపస్ ఎరిథెమాటోసిస్ అని స్కాల్ప్ లో మళ్ళీ ప్లేక్స్ లాగా ఉంటాయి సార్. అది కూడా అంటే స్కిన్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటది సార్. హెయిర్ లాస్ ఉంటుంది, దాంట్లో స్కారింగ్ ఎలోపేషియా ఉంటుంది, అంటే ఫాలికల్స్ నుంచి కూడా డిస్ట్రక్షన్ ఉంటుంది. ఓకే, అంటే వాళ్ళు మెయిన్లీ హెయిర్ ఇవన్నీ ఎక్కువ ఫాలు వస్తూ ఉంటారు. ఓకే, సో ఇంకొకటి మేడం, ఈ సోరియాటిక్ ఆర్థరైటిస్ కానీ లేదంటే ఈ ఎస్ఎల్ఈ కానీ మీరు చెప్పినట్టు స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళలో, ఎందుకంటే వీళ్ళకి హిప్ రీప్లేస్మెంట్స్, నీ రీప్లేస్మెంట్స్, జాయింట్ రీప్లేస్మెంట్ ఆపరేషన్లు చేయాల్సి వస్తూ ఉంటుంది. సో అక్కడ నేను ఒక డెర్మటాలజిస్ట్ కన్సల్టేషన్ తీసుకోమని చెప్తా ఉంటాను. ఇది ఎంత సీరియస్ ప్రాబ్లం అయినా నాకు ఆ స్కిన్ ప్రాబ్లమ్ వాళ్ళు క్లియరెన్స్ ఇస్తే గానీ నేను చెయ్యను. అక్కడ క్లియరెన్స్ మీరు ఎలా ఇస్తారు? అండ్ మీరు అక్కడ పేషెంట్ కి ఏం జాగ్రత్త చెప్తా ఉంటారు? బేసిక్ గా కోబ్నర్స్ ఫినామినాన్ ఉంది కదా సార్, అంటే స్కిన్ మీద ఒక చిన్న స్క్రాచ్ అయితే కూడా అక్కడ నుంచి న్యూ ప్లాక్ డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది స్కిన్ మీద కోబ్నర్స్. అలాగే మనకి డీప్ కోబ్నర్స్, మీరు చేసే ఎనీ సర్జికల్ ఇన్సిషన్ లేదంటే ఎనీ సర్జికల్ ప్రొసీజర్ విల్ బి ఏ ట్రిగ్గర్ ఫర్ న్యూ సోరియాటిక్ బ్లాక్. ఓకే, సో మీరు ఎంత మందిని ఇలా చూస్తారు? మీరు ఒక సర్జికల్ ప్రొసీజర్ చేసిన తర్వాత దాని నుంచి ట్రిగ్గర్ అయిన సోరియాసిస్
యాక్చువల్లీ నేను ఫస్ట్ స్కిన్ డాక్టర్ డెర్మటాలజిస్ట్ పంపించేస్తాను మేడం. పంపించేసిన తర్వాత వాళ్ళు ఫుల్ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత మాత్రమే నేను కత్తి పెడతాను. ఇది పేషెంట్ క్లియర్ గా చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మనం నీ రీప్లేస్మెంట్ చేయాలన్నా, హిప్ రీప్లేస్మెంట్ చేయాలన్నా, ఆ ఏరియాస్ లో ఈ సోరియాసిస్ అనేది డెఫినెట్లీ ఉంటుంది. కాకపోతే మీరు ఇచ్చే ట్రీట్మెంట్ వల్ల అది పెరగకుండా ఉంటుంది. బట్ మీరు చెప్పినట్టు వాళ్ళు మధ్యలో ట్రీట్మెంట్ కనుక ఆపినా, వాళ్ళు మధ్యలో స్కిన్ డాక్టర్ని కలవకపోయినా, చాలా మందిలో ఐసీ ఫ్లేరప్స్, డెఫినెట్లీ ఐసీ ఫ్లేరప్స్. సో అంటే ఆ టైంలో ట్రీట్మెంట్ ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? అంటే బేసిక్ గా ఫాలో అప్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఫాలో అప్ కౌన్సిలింగ్ అనేది చెయ్యాలి. ఇది కేవలం స్కిన్ మీద ప్రాబ్లం అని వదిలేయకుండా ఎప్పుడు మనము టాపికల్ స్టేజ్ నుంచి ఫోటోథెరపీ స్టేజ్ కి వెళ్ళాలి, ఎప్పుడు మనము ఒక బయోలాజిక్స్ లోకి వెళ్ళాలి, ఎవరికి ఏ బయోలాజిక్స్ పెట్టాలి, వాళ్ళకి అండర్లైన్ కండిషన్స్ వాళ్ళకి సూట్ అయ్యే విధంగా. ఇది స్కిన్ కి కొన్నిసార్లు స్కిన్ మీద ఎక్స్టెన్సివ్ గా ఇన్వాల్వ్మెంట్ ఉండి వాళ్ళు బాడీలో ఇన్ఫ్లమేషన్ మనం ఎక్కువ చూడం. 5 years అయినా 10 years అయినా వాళ్ళకి ఇంకా బాడీలో ఏ ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళు హ్యాపీగా ఫాలో అప్ చేసుకుంటూ ఉంటారు. ఇంకెక్కడికి ఎక్స్టెండ్ అవ్వట్లేదు అన్నట్టుగా ఉంటారు. కొన్నిసార్లు ఒక సింగిల్ ప్లాక్ తో లేకపోతే ఒక సింగిల్ నెయిల్ సోరియాసిస్, పామో ప్లాంటర్ ఉండి కూడా వాళ్ళు ఇలా ఆర్థరైటిస్ కండిషన్స్ లోకి, సోరియాటిక్ ఆర్థరైటిస్ అని గాని, సో ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని మనము కౌన్సిల్ చేసుకుంటూ ఉండాలి, స్క్రీన్ చేసుకుంటూ ఉండాలి. లైక్ మేమైతే గ్రేడింగ్ చేస్తాం సార్, పాసీ స్కోర్ అని, పెస్ట్ స్కోర్ అని అలా చేస్తూ ఉంటాం. ఆల్సో మెటబాలిక్ సిండ్రోమ్ లో కూడా ల్యాండ్ అవ్వకుండా వాళ్ళకి గైడ్ చేస్తూ ఉంటాం. ఇది కేవలం స్కిన్ మీద ప్లాక్ మాత్రమే కాదు అని. ఎప్పటికప్పుడు మనము ఆ లోకల్ ట్రీట్మెంట్ ఇస్తూ కూడా ఎప్పుడు అవసరమైతే దాన్ని మనము ఒక ఇన్సైడ్ ఇన్ఫ్లమేషన్ ని తగ్గించేలాగా జనరలైజ్డ్ ట్రీట్మెంట్ ఇవ్వాలో ప్లాన్ చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళకి పెరుగుతుంది అని అనుకుంటే మళ్ళీ ట్రీట్మెంట్స్ ఎప్పుడు వీళ్ళల్లో ట్రీట్మెంట్స్ సిచ్యుయేషన్ కి తగ్గట్టుగా స్విచ్ చేసుకుంటూనే ఉండాలి సార్. అంటే లాంగ్ టర్మ్, లాంగ్ టర్మ్ ఫాలో అప్ లో ఉంటే మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుంది. ఎవరైతే ఫాలో అప్ లో ఉండరో వాళ్ళకి ఈ స్విచ్చింగ్స్ ఎక్కువ జరగడం గానీ, ఒక్కొక్కసారి మనం ఎంత బాగా జాగ్రత్తగా రిఫర్ చేసుకుంటూ ఉన్నా కూడా కొన్ని అండర్లైన్ సిచ్యువేషన్స్ వల్ల మనం అనుకున్నట్టుగా ఇన్ఫెక్షన్స్ కానీ, ట్రావెల్ గానీ, లేకపోతే ఫిజికల్ లేకపోతే మెంటల్ స్ట్రెస్ వల్ల గానీ ట్రిగ్గర్ అవుతాయి. వాటిని మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఫాలో అప్ చేసుకుంటూ ఉంటే సంథింగ్ సీరియస్ లోకి ల్యాండ్ అవ్వకుండా ఉంటారు. సో మీరు చెప్పేది కూడా ఏంటంటే ఈ సోరియాటిక్ ఆర్థరైటిస్ లో ఈ సోరియాసిస్ స్కిన్ లీషన్స్ వరకే ఉన్నది అంటే అది ఇంకా సీరియస్ ప్రాబ్లం ల్యాండ్ అవ్వకుండా ముందుగానే గుర్తిస్తే వాళ్ళ లైఫ్లో సోరియాటిక్ ఆర్థరైటిస్ లోకి ల్యాండ్ అవ్వకుండా, కీళ్లవాతంలోకి ల్యాండ్ అవ్వకుండా చేయగలమా అట్లా విత్ ట్రీట్మెంట్? నిజం చెప్పాలంటే సోరియాసిస్ లో ఏదైనా కూడా మోస్ట్ లిమిటెడ్ అనే మాట్లాడుకోవాలి సార్. బయోలాజిక్స్ వాడుతూ ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో వాళ్ళు ఫర్దర్ ప్రాబ్లమ్స్ లోకి ల్యాండ్ అవ్వకుండా ఉంటారు. నేను అదే మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను. బయోలాజిక్స్ వాడుతూ ఎప్పటికప్పుడు ఫాలో అప్ లో ఉంటే కూడా మీరు ఎన్ని కేసెస్ చూస్తున్నారు? సివియారిటీలో మీకేమన్నా తేడా వస్తోందా? అంటే ఇక్కడ ఇంకొకటి మేడం, సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేది స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు బయోలాజిక్స్ వాడుతూ ఉంటే వాళ్ళకి ప్రోగ్రెషన్ చాలా తక్కువ ఉంటది, డెఫినెట్లీ తక్కువ ఉంటుంది. కాకపోతే ఇక్కడ కార్టిలేజ్ డ్యామేజ్ కనుక ఒక్కసారి జాయింట్ లో జరిగింది అని అంటే వాళ్ళు డెఫినెట్లీ ఏదో ఒక రోజు, మేబీ 5 years అవ్వచ్చు, డౌన్ ద లైన్ 10 years అవ్వచ్చు, వాళ్ళకి జాయింట్ రీప్లేస్మెంట్ అవసరం అవుతుంది. వాళ్ళకి జస్ట్ జాయింట్ ఇన్ఫ్లమేషన్, ఇది ఒక హిప్ జాయింట్ అనుకోండి మేడం, హిప్ జాయింట్ లో బయట ఉన్న పోతే సైనోవియం వరకే ఉన్నదనుకోండి ఇఫ్ ఇన్ఫ్లమేషన్. ఇప్పుడు యాక్చువల్లీ నేను ఇప్పుడు పాడ్కాస్ట్ కి వచ్చే ముందు కూడా ఒక సోరియాటిక్ ఆర్థరైటిక్ పేషెంట్ కే ఐ డిడ్ ఏ స్టెరాయిడ్ ఇంజెక్షన్, డెపోమెడ్రాల్ ఇంజెక్షన్. ఎందుకు చేసామనంటే జాయింట్ లో ఉన్న ఇన్ఫ్లమేషన్ అది సైనోవియం లో మాత్రమే ఉంది. సెకండరీగా జాయింట్ లో ఉన్న కార్టిలేజ్ ని అంటే ఆ మృదులాస్థిని తినేయలేదు. సో అరుగుదల అనేది పెద్ద స్టార్ట్ అవ్వలేదు. సో జాయింట్ ఇన్ఫ్లమేషన్ అనేది బయట సైనోవియం వరకే ఉంటే మనం అగ్రెసివ్ గా వెళ్ళిపోయి స్టెరాయిడ్ ఇంజెక్షన్ 1-2 సార్లు చేసుకున్న ఇబ్బంది లేదు. అండ్ బయోలాజిక్స్ మీద పెడతారు మీరు చేసుకుంటే డెఫినెట్లీ మీరు చెప్పినట్టే మేనేజబుల్ డిసీజ్. బట్ వన్స్ కార్టిలేజ్ ఇన్వాల్వ్ అయితే మాత్రం అప్పటికప్పుడు మనకు తెలియకపోవచ్చు. బట్ డెఫినెట్లీ వాళ్ళ 5 years or 10 years డౌన్ ద లైన్ అది ఫస్ట్ grade 1 నుంచి స్టార్ట్ అయ్యి grade 4 లోకి వెళ్ళిన తర్వాత ఓన్లీ గాడ్ కెన్ హెల్ప్.
దే నీడ్ ఎ జాయింట్ రిప్లేస్మెంట్. మిగతా ఆస్టియోఆర్థరైటిస్ తో పోల్చుకుంటే ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ వాళ్ళు కానివ్వండి, సోరియాటిక్ ఆర్థరైటిస్ వాళ్ళు కానివ్వండి, వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు పాపం. వాళ్ళు చేసిన తర్వాత దే విల్ బి మోర్ హ్యాపీ, బట్ చేయించుకునే వరకు ఇది ఎర్లీగా వాళ్ళు టేక్ కేర్ చేయడం మొదలుపెట్టి బయోలాజిక్స్ వాడుతూ ఉన్నా అసలు ముందు ఆ కార్టిలేజ్ ఇన్వాల్వ్మెంట్ వరకు అవ్వడం ఇవి స్టాప్ అవ్వట్లేదా? కార్టిలేజ్ ఇన్వాల్వ్ అవ్వకపోతే చాలా మందిని లైఫ్ లాంగ్ మెయింటైన్ చేయడం చూశాను మేడం. ఎందుకంటే వాళ్ళు 60-70 years పేషెంట్స్ కూడా వాళ్ళు మన దగ్గరికి వస్తూ ఉంటారు. వాళ్ళకి సర్జరీలు అందరికీ అవసరం ఉండకపోవచ్చు. సో కార్టిలేజ్ అనేది కాపాడుకోవాలి. ఇది పర్మనెంట్ థింగ్. ఒక్కసారి కార్టిలేజ్ అనేది డ్యామేజ్ అయిందా మళ్ళీ రాదు. సో ఏ ట్రీట్మెంట్ అన్నా సరే మీరు ఆ బయట ఉండపోతే సైనోవియం వరకు ఆపేసేయాలి జబ్బుని, లోపల కార్టిలేజ్ వరకు వెళ్ళకూడదు. దిస్ ఇస్ వాట్ ఐ టెల్ పేషెంట్స్. మీ వైపు నుంచి కార్టిలేజ్ ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండడానికి ఏం కేర్ చెప్తారు? ఫస్ట్ ఈ ఇన్ఫ్లమేటరీ లోడ్ తగ్గించేసేయాలి మేడం. బయోలాజిక్స్ తో ఏదైనా కానీ అది ఏ డ్రగ్ అయినా, టాబ్లెట్ అయినా, ఇంజెక్షన్ అయినా స్కిన్ డాక్టర్ 15 రోజులు 20 రోజులు లేకపోతే నెల రోజులకు ఒకసారి కన్సల్ట్ అయినా, లేదంటే అవసరమైతే వీల్ రిఫర్ టు ఏ రొమటాలజిస్ట్, కీళ్ళవాతం స్పెషలిస్ట్ కన్నా చేసి ఆ ఇన్ఫ్లమేటరీ లోడ్ తగ్గిస్తే చాలు. కార్టిలేజ్ విల్ బి సేఫ్. బాడీ హ్యాజ్ ఏ డెఫినెట్లీ ప్రొటెక్టివ్ మెకానిజం. బాడీకి ఆ ప్రొటెక్షన్ అనేది ఉంటుందండి, అది న్యాచురల్ గానే ఉంటుంది. ఒకవేళ దానికి కూడా ఏంటి అని అంటే ఇప్పుడు మనకేంటంటే కొల్లాజెన్ టైప్ 2 టాబ్లెట్స్ వస్తున్నాయి. ఈ కొల్లాజెన్ టైప్ 2 ఏంటంటే ఈ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళలో ఇది ఒక ఇమ్యూన్ మెకానిజం ద్వారా పనిచేసి ఇట్ ఈస్ ప్రొటెక్టింగ్ ద కార్టిలేజ్. ఇది వరకు జనరేషన్ మనకి కొన్ని గ్లూకోజ్మెంట్ టాబ్లెట్స్ అని ఉండేవి మేడం. ఇవి అందరూ కూడా అమెరికా నుంచి తెచ్చుకుంటున్నాము, అవి వాడుతున్నాము అరుగుదల కానీ. యాక్చువల్లీ దోస్ ఆర్ నాట్ ఎఫెక్టివ్ ఫర్ దీస్ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్. ఈ గ్లూకోజ్మెంట్ టాబ్లెట్స్ అనేవి అంటే ఆటో ఇమ్యూన్ డిసార్డర్, ఇలా రొమటాయిడ్ గానీ సోరియాటిక్ గానీ అవి పనిచేయవు. బట్ ఈ కొల్లాజెన్ టైప్ 2 ఇప్పుడు వస్తున్న జనరేషన్ టాబ్లెట్స్, కాండ్రో ప్రొటెక్టివ్ ఏజెంట్స్, దే ఆర్ యాక్చువల్లీ వర్కింగ్ ఫర్ దీస్ టైప్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ కూడా పనిచేస్తున్నాయి. సో ఇవి ఎర్లీగా స్టార్ట్ చేసుకోవటం, ఆ ఇన్ఫ్లమేటరీ లోడ్ తగ్గించుకుంటే వాళ్ళు లాంగ్ టర్మ్ లో అసలు సర్జరీల వరకు వెళ్ళకుండా కూడా పేషెంట్స్ ని మేనేజ్ చేయగలం. ఇప్పుడు వాళ్ళు మీరు చెప్పినట్టు మనం ఇప్పుడు మీరు పైకి రావటం, నేను ఇంజెక్షన్ చేసి వచ్చాను కదా మేడం, షీఈ్ యాక్చువల్లీ 55 year old, 55 ఏళ్ళు ఆమెకి. ఆమెకు 10 ఏళ్ళ నుంచి సోరియాసిస్ ఉంది. సో బానే ఉంటాయిగా అంతే. ఇప్పుడు కూడా అదే కౌన్సిల్ చేశాను, అమ్మా ఇది జబ్బు లోపలికి వెళ్ళకుండా ఉన్నంత వరకు నువ్వు సేఫ్. జబ్బు లోపలికి వెళ్ళి తినేసిందా మోకాలు మార్చుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. దిస్ ఇస్ హౌ. ఇప్పుడు ఈ నెయిల్ సోరియాసిస్ ఉన్న వాళ్ళకి మీకు రేడియోగ్రాఫిక్ గా ఏం కనిపిస్తుంది సార్? లైక్ పిట్టింగ్ ఉండి ఇలా ఉండి నేను మీకు రిఫర్ చేస్తే కేసెస్ లో వాటిలో మీకు ఎటువంటి రేడియోగ్రాఫిక్ ఎవిడెన్స్ మీరు చూస్తూ ఉంటారు? ఎక్స్రే లో గానీ అల్ట్రాసౌండ్ లో గానీ? ఎక్స్రేస్ లో మనకి ఏంటంటే జాయింట్ స్పేస్ తగ్గటం ఇది ఒకటి గమనిస్తాం మేడం. రెండోది ఈ జాయింట్ కి అటుపక్క ఉన్న బోను ఇటుపక్క ఉన్న బోన్ లో ఎముక బలహీనత అంటే ఆస్టియోపోరోసిస్ ఎవిడెంట్ గా ఉంటుంది. సో ఇది టిపికల్. అట్లాగే మనం హిప్ జాయింట్ లో ఇన్వాల్వ్ అయినా, నీ జాయింట్ అంటే మోకాలైనా 20 అయినా అక్కడ కూడా సేమ్ అట్లాగే కనిపిస్తుంది. జాయింట్ స్పేస్ మిగతా వాటితో పోల్చుకుంటే కంప్లీట్ గా తగ్గిపోతుంది. మనకి వయసుతో పాటు వచ్చే అరుగుదల ఉందనుకోండి, అది ఒకవైపు మాత్రమే తగ్గుతుంది. జనరల్ గా మీడియల్ కంపార్ట్మెంట్ లోపల వైపు దొడ్డి కాళ్ళు ఉంటాయి కాబట్టి ఒకవైపే తగ్గుతుంది. కానీ సోరియాటిక్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళలోను లేకపోతే రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న SLE ఉన్న మొత్తం జాయింట్ జనరలైజ్డ్ ఇన్ఫ్లమేషన్ కాబట్టి మొత్తం అంతా ఒకేసారి పోతుంది ఈక్వల్ గా. అది అసలు ఎక్స్రే చూసే మనం వీళ్ళది ఆటో ఇమ్యూన్, వీళ్ళది ఆస్టియోఆర్థరైటిస్ వయసుతో పాటు వచ్చిన ఇది చెప్పేయచ్చు. అసలు ఎక్స్రే చూస్తేనే వీ కెన్ ఈజీలీ డిఫరెన్షియేట్. సోరియాసిస్ లో కూడా గౌటీ చేంజెస్ లాగా ఉంటాయి అంటారు కదా, ఆ జాయింట్ స్వెల్లింగ్ గానీ ఒక ఫింగర్ స్వెల్ అవ్వడం అలాగా. అప్పుడు దాన్ని గౌట్ ని మీరు ఎలాగా అంటే ఇవన్నీ స్కిన్ ప్రాబ్లమ్స్ తో కాకుండా టిపికల్ స్కిన్ ప్రాబ్లమ్స్ తో ప్రెసెంట్ అయ్యి మా నుంచి వస్తే ఓకే, లేదు డైరెక్ట్ మీకు ప్రెసెంట్ అయినప్పుడు మీరు ఎట్లాగా
ఇప్పుడు సోరియాసిస్ లో మనకేంటంటే జాయింట్ స్వెల్లింగ్ వచ్చి అక్కడ స్కిన్ లో తేడా వస్తుంది, స్కిన్ లో ఏదో ప్రాబ్లం లాగా ఉంది అని అనిపిస్తే జనరల్లీ ఆ క్యారెక్టరిస్టిక్ ఇన్వాల్వ్మెంట్ అంటే ఏ జాయింట్ ఇన్వాల్వ్ అవుతుంది అనే దాన్ని బట్టి అది మనం డయాగ్నోస్ చేయొచ్చు మేడం. గౌట్ లో అనుకోండి అంటే బాడీలో యూరిక్ యాసిడ్ పెరగటం, బ్లడ్ లో యూరిక్ యాసిడ్, జనరల్లీ ఇట్ స్టార్టింగ్ పాయింట్ గ్రేడ్ 2 పాదంలో మన బొట్టన వేలు దగ్గర స్టార్ట్ అవుతుంది. దాని చుట్టూ ఒకవేళ స్కిన్ ప్రాబ్లం వస్తే అక్కడ క్యారెక్టరిస్టిక్ ఫుట్ అంటే పాదంలో స్టార్ట్ అయింది, బొట్టన వేలు దగ్గర స్టార్ట్ అయిందంటే గౌట్, యూరిక్ యాసిడ్ పెరిగింది అని అనుకోవాలి. బాడీలో ఇంకా మరి ఎక్కడన్నా వచ్చింది అలాగా మల్టిపుల్ జాయింట్స్ అవుతున్నాయి అని అంటే సోరియాసిస్ లోకి వెళ్ళిపోవాలి. ప్లస్ గౌట్ లో ఏంటంటే జనరల్లీ ఒక జాయింట్ లేకపోతే 2 జాయింట్లు మాత్రం ఎఫెక్ట్, చాలా రేర్ గా బాడీలో ఇంకా మల్టిపుల్ జాయింట్స్ ఇన్వాల్వ్మెంట్ చూస్తా ఉంటాం. సోరియాసిస్ లోనేమో ఒక యూనిఫామ్ గా అన్ని ఫింగర్స్ స్వెల్లింగ్ దాని ఇన్వాల్వ్మెంట్ అది. గౌట్ కి దానికి అదే డిఫరెన్స్. ఆ స్టేజ్ లో మీ దగ్గరకు వచ్చినప్పుడు అంటే అంత ఎర్లీగా మీ దగ్గరకు వచ్చినప్పుడు లైక్ ఫింగర్ స్వెల్లింగ్ వచ్చినప్పుడు మీ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది? వి స్టార్ట్ ఆన్ సేమ్ మీరు చెప్పినట్టు ఇన్ఫ్లమేటరీ లోడ్ తగ్గించడానికి మనం కూడా ఏంటంటే ఈ డిసీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్ స్టార్ట్ చేస్తాము. బాగా ఇన్ఫ్లమేషన్ ఉందంటే స్టెరాయిడ్స్ స్టార్ట్ చేయాలి మేడం. స్టెరాయిడ్స్ అవి స్టార్ట్ చేసి డిమార్డ్స్ అదే యాంటీరొమాటిక్ డ్రగ్స్ స్టార్ట్ చేసి ఆ డిసీజ్ ని కంట్రోల్ చేయాల్సిందే. కంట్రోల్ చేసి ఇంకా లోకల్ స్కిన్ ప్రాబ్లమ్ కి వాళ్ళని డెర్మా కన్సల్టేషన్ పంపిస్తాను. ఎందుకంటే స్కిన్ మీద మీరు ప్రిస్క్రైబ్ చేసే లోషన్స్ దీని వల్ల కూడా చాలా వరకు ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది అని చెప్పి ఉన్నది. అంతేనా మేడం? అదే సార్, మైల్డ్ గా ఉంటేనేమో లోషన్స్, ఇంకొంచెం ముందుకెళ్లే కొందికి ఫోటోథెరపీ అని. అలా ఫోటోథెరపీ అంటే ఏంటి మేడం? అది కూడా మనకి ఇప్పుడు అక్కడ టీ సెల్స్ బాగా ఇన్వైట్ చేస్తాయి కదా సార్, అంటే కొంచెం ఎక్కువగా అక్కడ చేరిపోవడం లాగా వీటన్నిటిని కూడా వాష్ అవే లాగా చేసేస్తాయి అన్నమాట మనకి ఫోటోథెరపీ. అంటే ఇమ్యూనిటీ లోడ్ అంతా కూడా, ఇన్ఫ్లమేషన్ లోడ్ అంతా కూడా ఈ ఫోటోథెరపీ స్కిన్ లీజన్స్ క్లియరెన్స్ కి బాగా హెల్ప్ చేస్తుంది సార్. ఏం చేస్తారండి ఫోటోథెరపీ అంటే? యూవీబీ లైట్స్, యూవీఏ లైట్స్ ఉంటాయి సార్. సో అవి మనకి ఈ టీ సెల్స్ క్లియరెన్స్ కి హెల్ప్ చేస్తాయి అన్నమాట. అదంటే పేషెంట్ ని మనం అడ్మిట్ చేసి లేదు సార్, అది జస్ట్ ఒక 1 to 2 minutes ప్రొసీజర్. పేషెంట్ వచ్చి ఆ ఫోటోథెరపీ ట్రీట్మెంట్ కి ఎక్స్పోజ్ అయ్యి లైక్ ఇక్కడ మనం ఇలా లైట్స్ పెట్టుకున్నట్టే వాళ్ళు వచ్చి లైట్ ఆన్ చేసి లైట్స్ ఆఫ్ చేసేస్తాం, వాళ్ళ ట్రీట్మెంట్ అయిపోతుంది. ఇట్ ఇస్ వెరీ ఈజీ. రెస్పాన్స్ బానే ఉంటది సార్, మోడరేట్ టిల్ ఇట్ గోస్ టు నెక్స్ట్ లెవెల్. మోడరేట్ గా బానే ఉంటది సార్, 1 to 2 months లోనే రెస్పాన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఇన్ని సెషన్స్ ఉంటాయి మేడం? అట్లా వీక్ లో ఒక 2 times అయితే చెప్తాం సార్ ఖచ్చితంగా. ఇంకా వీక్ లో 2 times కూడా రాలేమని వాళ్ళ ఇప్పుడు వాళ్ళ ట్రావెల్ బట్టి అలాంటి కండిషన్స్ వల్ల వాళ్ళు రాలేకపోతున్నారంటే వీక్ లో 1 time అయితే మినిమం సార్. అలా ఉంటుంది. సో ఎవ్రీ వీక్ దీనికి కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్ సార్. ఎవ్రీ వీక్ రావాలి, వీక్ లో 2 times రావాలి. ఇంకా ఐ ప్రొటెక్షన్ ఇవన్నీ చెప్తాం. సో మీరు చెప్పేదాన్ని బట్టి ఈ స్కిన్ లో ఇన్ఫ్లమేషన్ లోడ్ కనుక మనం తగ్గించగలిగితే లోపల ఉన్న జబ్బును కూడా చాలా వరకు చంపేయచ్చు. ఎస్ సార్, ఎందుకంటే మనం సిచ్యువేషన్ కి తగ్గట్టుగా మనం నెక్స్ట్ లెవెల్ కూడా మనం అనుకున్నట్టుగా స్టెరాయిడ్స్ కానీ, డిఎంఆర్డీస్ కానీ, బయోలాజిక్స్ కానీ పెట్టి ఎక్కడికక్కడ ఇన్ఫ్లమేషన్ ని మనము హాల్ట్ చేసేసుకోవడానికి ట్రై చేస్తాం. కాబట్టి ఫర్దర్ ఎక్స్టెండ్ అవ్వకుండా మనం షట్ డౌన్ చేయొచ్చు. సో స్కిన్ ప్రొవైడ్స్ ఎ విండో ఆఫ్ ఆపర్చునిటీ. అదొక అడ్డుకట్ట డ్యామ్ లాగా చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది మన ఫైనల్ కంక్లూజన్, అంతే కదా మేడం? సార్.